మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. సో మరికొన్ని గంటలలో ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా భద్రాచలంలో వారం రోజుల ముందు నుంచే కూడా స్వామి వారు సాక్షాత్తు వైకుంఠం నుంచి దిగి వచ్చి ఇక్కడ వెలిసిన శ్రీరామచంద్ర స్వామి వారు మత్స్యావతారంతో మొదలై నిన్నతో కృష్ణావతారంతో అవతారాలు ముగిసి సో ప్రస్తుతం ఇక్కడ తెప్పోత్సవం స్టార్ట్ అయింది. స్వామి వారు అమ్మవారు ఇద్దరు కూడా మనకి హంస వాహనం పైన అంటే హంస తెప్ప మీద ఈ రోజు పవిత్రమైన గోదావరి నదిలో ఇక్కడ ఊరేగుతున్నారు. సో ఆల్రెడీ ఆ విజువల్స్ అయితే మనం చూసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ లో తెప్పోత్సవం స్టార్ట్ అయింది హంస వాహనం మీద. సో నదిలో అనేది హంస వాహనం అనేది వెళ్తుంది. సో ఇక్కడ భక్తులు కూడా చాలా మంది ఇక్కడ వచ్చి రామనామ స్మరణతో ఇక్కడ కోలాహలంగా నిండిపోయింది. ఎటు చూసినా కూడా రామనామ స్మరణతో రామదాసు కీర్తనలతో ఇక్కడ అంతా కోలాహలంగా సందడిగా ఉంది. మరికొన్ని అంటే రేపు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇక్కడ ఉన్న సమాచారం ప్రకారం 4:30-5 గంటల నుంచి ఉత్తర ద్వారం వైకుంఠ ద్వారంగా పిలుచుకునే ఉత్తర ద్వారం అయితే ప్రవేశం జరుగుతుంది. సో ద్వారాలు తెలుసుకుంటాయి. సో ఇక్కడ ఈ తెప్పోత్సవానికి హాజరైన కొంతమంది భక్తులు నాతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి వారి అనుభవాన్ని మనం తెలుసుకున్నాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ పేరు? మైథిలి అండి. మైథిలి గారు ప్రతి సంవత్సరం తెప్పోత్సవానికి వస్తున్నారా? వస్తుంటామండి. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. సోమవారం దెబ్బలో తిరగడం, అది ఈ కాకరపోతలు చాలా బాగా చేస్తారు. మేము 38 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నాం. మాది అర్చక కుటుంబాల నుంచి వచ్చాము. మా వారు పిల్లలు ఇక్కడే అర్చకులు అనమాట. ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకంగా అన్నేళ్ల బట్టి లేదు, ఈసారి చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. అందులో రమాదేవి గారు చాలా సపోర్ట్ గా ఉంటారు. వారి ద్వారా చాలా బాగా ఏర్పాటు చేశారు. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అలంకరణ కానీ అంతా కూడా చాలా చక్కగా ఉంది. ఈ సంవత్సరం మాత్రం ఇవాళ తెప్పోత్సవం జరుగుతుంది. రేపు ఉదయం ద్వారదర్శనం 5 గంటలకి స్వామివారిని వైకుంఠ ద్వారంలో 5 గంటల తలుపులు తీస్తారు. ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. అందరూ అక్కడ వేంచేపు చేసిన స్వామివారిని ఆరాధించడం అది జరుగుతుంది. పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఒక గంట తర్వాత మళ్ళీ స్వామివారి ఊరేగింపుగా తిరిగి సేవలు చేస్తారు. అమ్మ, మీరు అర్చక కుటుంబం అన్నారు కదా, మరి తెప్పోత్సవంలో ఉన్న స్వామి వారిని దర్శించుకుంటే భక్తులకి ఎటువంటి ప్రతిఫలం ఉంటుంది? మళ్ళీ పునర్జన్మ ఉంటదని కూడా చెప్తారండి. స్వామివారు అందులో ఊరేగుతుంటే ఆనందంగా భావిస్తాము. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే అక్కడ మనం చూడగలుగుతామండి. లేకపోతే మనం రాలేము. మేము కూడా అదే అనుకునేవాళ్ళం. పెళ్లి కాకముందు అట్లా అనుకునేవాళ్ళం. ఇక్కడ రావడం అనేది ఎంతో కొంత పుణ్యం చేసుకోబట్టి మేము ఇక్కడ దాకా వచ్చామని చెప్పేసి అనుకుంటాం. అంటే తెప్పోత్సవం చేయడం వెనక ఏదైనా కథ ఉందా? దశావతారాలు అవుతాయి. కృష్ణావతారం పూర్తయింది. 10 అవతారాలు. ఇవాళ రోజున గోదావరిలో తెప్ప మీద నడు తిరుగుతారు, ఏం చేస్తారు. తెల్లవారి కోటి ఏకాదశి ద్వాదశనం అది ఉంటుంది. సో నా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే భద్రాచలం మొత్తం కూడా మంగళ వాయిద్యాలతోని శ్రీరామనామ స్మరణతోనే నిండిపోయింది. పెద్ద పెద్ద బాణ సంచాలతోని గోదావరి నది, పవిత్రమైన గోదావరి తల్లి నదిలో సాక్షాత్తు వైకుంఠనాథుడే వచ్చి ఇక్కడ హంస తెప్ప మీద ఊరేగుతున్నారా అన్నట్టుగా కన్నుల పండుగగా ఉంది. ఎటు చూసినా కూడా భక్తుల కోలాహలంతో భద్రాచలం నిండిపోయి ఉంది. అంతేకాకుండా రకరకాల వెలుగు అంటే ఈ తెప్పోత్సవం అనేది కేవలం మన దక్షిణ భారతదేశానికి మాత్రమే పరిమితమైంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో తమిళనాడులో ముఖ్యంగా మనం ఈ తెప్పోత్సవాన్ని చూడొచ్చు. అలాంటిది ముక్కోటి ఏకాదశిలో భాగంగా, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలలో భాగంగా ఇది చివరి రోజుగా అంటే తెల్లవారితే మనకి ఏకాదశి. ఈ రోజు ఇక్కడ స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించాలంటే ఆలయం నుంచి నుంచి ఉన్న విగ్రహమూర్తులు అంటే ఏవైతే ఉన్నాయో ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలు అక్కడి నుంచి వాటిని
మంత్రోచ్చారాల మధ్య పురోహితులు మంగళ వాయిద్యాల నడుమ ఇక్కడికి తీసుకొచ్చి స్వామి వారికి ఘనంగా ఇక్కడ తెప్పోత్సవం అనేది చేస్తారు. సో ఈ కార్యక్రమం అనంతరం రేపు ఉదయం మనకి ఏకాదశి తిథి ప్రారంభం. ఉదయం 4:30 నుంచి ఉత్తర ముఖంలో ఉన్న ద్వారం ఏదైతే ఉందో సో అక్కడి నుంచి భక్తుల్ని అనుమతించి ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామి వారిని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శనం ఇస్తారు.